ఇరాన్ సెమ్నాన్లో భారీ భూకంపం వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. కొద్దిసేపటి క్రితమే ఇరాన్ అఫీషియల్ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. సెమ్నాన్లో 5.2 మ్యాగ్నిట్యూడ్గా ఈ భూకంప తీవ్రతను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సెమ్నాన్ ఇరాన్కి అత్యంత కీలకమైన ప్రాంతం. సెమ్నాన్లో చాలా బిల్డింగులు కూడా కుప్పకూలినట్టు కనిపిస్తుంది. ఈ ఫొటోస్ అన్ని మీరు ప్రత్యక్ష ఫొటోసే. ఇవి కొద్దిసేపటి క్రితం సెమ్నాన్లో జరిగిన భూకంపానికి సంబంధించిన ఫొటోస్ ఇవి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరిగిన దాఖలాలైతే లేవు, ఎటువంటి ప్రాణ నష్టం రిపోర్ట్ కాలేదని ఇరాన్ అఫీషియల్ మీడియా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం సంభవించిన ఈ భూకంప కేంద్రం సెమ్నాన్లోని దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఇది నిక్షిప్తమై ఉందని కొద్దిసేపటి క్రితమే ఇరాన్ అఫీషియల్ మీడియా చెప్తోంది. సెమ్నాన్ చాలా కీలకమైన ప్రాంతం ఇరాన్కి. ఎందుకు కీలకమైన ప్రాంతం అంటే ఇరాన్ మిస్సైల్ పరీక్షలు చేసే ఇరాన్ సెమ్నాన్ మిస్సైల్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇరాన్ మిలిటరీ కేంద్రంగా పనిచేస్తుంది సెమ్నాన్. ఇరాన్ మిలిటరీ అక్కడ అత్యంత కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సెమ్నాన్లోనే ఇరాన్కి మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ఉంది, మిస్సైల్ పరీక్ష కేంద్రం అక్కడే ఉంది. అంతేకాదు ఇరాన్ అంతరిక్ష కేంద్రం కూడా సెమ్నాన్లోనే ఉంది. ఇరాన్ ఈ సెంటర్ని యూజ్ చేసుకొని అణుబాంబుని పరీక్షించిందా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ వరుసగా ఎడాపెడా బాంబులు వేస్తున్న తరుణంలోనే, యుద్ధం ఎడాపెడా కొనసాగుతున్న ఈ తరుణంలోనే ఇరాన్ సెమ్నాన్లో అణుబాంబుల్ని ప్రయోగించిందా, పరిశీలించిందా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే భూకంప తీవ్రత కేవలం భూమికి 10 కిలోమీటర్ల లోపటే ఈ భూకంపం కేంద్రీకృతమైందని ప్రస్తుత నివేదికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టెహరాన్ అణుపరీక్షలు జరపడం వల్లే భూమి కంపించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వస్తున్నాయి. సాధారణంగా అణుపరీక్షలు జరిపిన ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది, భూమి కంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సెమ్నాన్లో కూడా ఇరాన్ అణు పరీక్షలు చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ చాలా తీవ్రమైన ఆవేశంలో కనిపిస్తుంది. ఇజ్రాయెల్ని ఎలాగైనా తుదముట్టించాలని నిర్ణయించుకుంది. అంతేకాదు అమెరికా అంతు కూడా చూస్తామని చాలా స్పష్టంగా చెప్తుంది. ఇరాన్లో ఇప్పటివరకు యుద్ధంలో 600 మందికి పైగా చనిపోయారు. ఇరాన్ తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఇరాన్ రాజధాని టెహరాన్ తీవ్రంగా ధ్వంసమైంది. టెహరాన్ నుంచి ప్రజలు అక్కడి నుంచి పారిపోతున్నారు ఇతర దేశానికి. అయినప్పటికీ ఇరాన్ భయపడకుండా సవాళ్లు విసురుతోంది. మరోవైపు యూరప్ కంట్రీస్తో ఇరాన్ దౌత్యపరమైన చర్చలకు కూడా సిద్ధమని చెప్తోంది. అయితే యుద్ధాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. ఇరాన్కి అణుబాంబుల్ని తయారు చేసుకునే హక్కు ఉందంటూ కొత్తగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్తగా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఈ స్టేట్మెంట్స్ యుద్ధాన్ని ఊహించని మలుపు తిప్పినట్టయింది. పుతిన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇరాన్కి అణుబాంబులు తయారు చేసుకునే స్వేచ్ఛ లేదా అని పుతిన్ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. అణుబాంబులు తయారు చేసుకునేందుకు ఇరాన్ ప్రక్రియ మొదలు పెడితే ఇజ్రాయిల్ ఎందుకు యుద్ధాన్ని ప్రకటించింది, ఎందుకు ఇరాన్లో హింసను సృష్టిస్తోంది అని పుతిన్ ప్రకటించారు. అంతేకాదు ఎందుకంటే భూకంపం వచ్చిన కొద్దిసేపట్లో ఆ భూకంపం కూడా ఇరాన్కి కీలకమైన ప్రాంతం సెమ్నాన్లో, అక్కడ మిస్సైల్ టెస్ట్ రెగ్యులర్గా జరుగుతుంది. ఆ మిస్సైల్ టెస్ట్ జరిగే ప్రాంతంలో ఈ ప్రకంపనలు రావడంతో అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఇరాన్ అణుబాంబుల్ని పరీక్షిస్తుంది అని చెప్పడానికి. ఇరాన్ అణుబాంబుల్ని పరీక్షించడం ద్వారా ఈ భూకంపం సంభవించి ఉంటే, ఒకవేళ అణుబాంబు పరీక్షించినట్టుగా రష్యాకు సమాచారం ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కీలకం కానున్నాయి. ఎందుకంటే పుతిన్ ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకోవచ్చని, అణుబాంబుల తయారీకి రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని కూడా తన మద్దతును ప్రకటించారు ఇరాన్కి. ఈ నేపథ్యంలో అమెరికాని పుతిన్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు అవుతుంది, ఇజ్రాయెల్ని కూడా హెచ్చరించినట్టు అవుతుంది. ఇజ్రాయెల్ని అమెరికాని పుతిన్ తీవ్రంగా హెచ్చరించినట్టు అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇరాన్ కనుక
అణు ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే, అణుబాంబులు తయారు చేయబోమని హామీ ఇవ్వకపోతే అప్పుడు ఇరాన్ని ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. పదే పదే ప్రకటిస్తున్నారు. ఇరాన్ అణుబాంబులు తయారు చేసే హక్కును కోల్పోయిందని చెప్తున్నారు. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తే ప్రపంచానికే ప్రమాదం అని చెప్తున్నాడు. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదు అని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్కు పూర్తిగా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు పుతిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా స్పష్టంగా, నువ్వెవడు ట్రంప్ అణుబాంబులు తయారు చేయడానికి, చేసుకోవద్దని చెప్పడానికి? ట్రంప్కు ఏ హక్కు ఉంది? ఇరాన్కి స్వేచ్ఛ లేదా? ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకునే తప్పేంటి? ఇరాన్కి అణుబాంబులు తయారు చేసుకునే హక్కు ఉందని పుతిన్ చెప్తున్నారు. అణుబాంబు విషయంలో అమెరికాకి ఇరాన్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలోనే ఇరాన్కి అత్యంత కీలకమైన ప్రాంతం సెమ్నాన్లో భూకంపం రావడం, ఆ భూకంపం కూడా ఇరాన్ రెగ్యులర్గా మిసైల్ పరీక్షలు జరిపే సెమ్నాన్ దగ్గర రావడం. సెమ్నాన్లో ఇరాన్కి మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఉంది. ఇక్కడే ఈ భూకంపం వచ్చింది. దీంతో ఈ భూకంపం వెనుక అణుబాంబు ప్రయోగం ఉందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మీడియా చాలా స్పష్టంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇరాన్ అణుబాంబుల్ని పరిశీలిస్తోందని. నిజానికి ఒకసారి ఇరాన్ చరిత్రలోకి వెళ్దాం. ఇరాన్ చరిత్రలోకి వెళ్తే కొన్ని కీలకమైన విషయాలు మనకు దొరుకుతాయి. మొట్టమొదటి, ఇరాన్లో ఏడాదికి 2100 భూకంపాలు వస్తాయి. ఒకసారి మీరు ఆలోచించండి, ఇరాన్లో సంవత్సరానికి 2001 భూకంపాలు వస్తాయి. ఎందుకంటే సెస్మిక్ జోన్లో ఉంది ఇరాన్, భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది ఇరాన్. ఇరాన్లో ఎక్కువ భాగం కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి అది హిమాలయాల కొండలకు సారగా ఉంటుంది. అంటే హిమాలయ సీక్వెన్స్లోనే ఉంటుంది కాబట్టి ఇరాన్లో కొండ ప్రాంతాల్లో సెస్మిక్ జోన్ 2, 3 ఉంది. చాలా చోట్ల సెస్మిక్ జోన్ 2, 3 ఉన్న చోట తరచుగా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తరచుగా భూమి కంపిస్తుంది. ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఇరాన్లో ఏడాదికి 2100 భూకంపాలు సగటున వస్తున్నాయి. ఇరాన్లో ప్రతి భూకంపం, ఇందులో వచ్చే 15 నుంచి 16 భూకంపాలు, ఇందులో వచ్చే 15 నుంచి 16 భూకంపాల తీవ్రత 5.0 మ్యాగ్నిట్యూడ్స్ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన భూకంపం కూడా ఇది సహజమైనదా లేకపోతే అణుప్రయోగం చేయడం ద్వారా వచ్చిందా అన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది. 2006 నుంచి ఒకసారి చూస్తే 2006 నుంచి 2015 వరకు, 2006 నుంచి 2015 వరకు ఒకసారి ఇరాన్లో వచ్చిన భూకంపాలన్నింటినీ పరిశీలిస్తే చాలా స్పష్టంగా దాదాపు 98,000 భూకంపాలు వచ్చాయి ఇప్పటి వరకు. 2006 నుంచి 2015 వరకు పరిశీలన చేస్తే 98,000 భూకంపాలు వచ్చాయి. ఈ 98,000 భూకంపాలకి సెస్మిక్ పరిస్థితులే కారణం, భూమి పొరల్లో ఉండే పరిణామాలే కారణమని సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ. అయితే ఇవాళ వచ్చిన భూకంపం, యుద్ధం సమయంలో ఈ భూకంపం రావడాన్ని, ఇది సహజంగా వచ్చిన భూకంపమా లేకపోతే ఇరాన్ సృష్టించిన భూకంపమా, ఇరాన్ అణుబాంబుని ప్రయోగించడం వల్ల వచ్చిన భూకంపమా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. సైంటిస్టులు చెప్తున్నారు, ప్రపంచ సైంటిస్టులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. భూకంపాల నిపుణులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ అణుబాంబు ప్రయోగించడం వల్ల వచ్చి భూమి కంపిస్తే అది తెలిసిపోతుంది. అణుబాంబు ప్రయోగించకుండా కేవలం నిజంగానే భూమి పొరల మధ్యలో ఏర్పడిన గ్యాప్స్ వల్ల రెగ్యులర్గా వచ్చే భూకంపం వస్తే కూడా ఆ తరంగాలని పరిశీలించవచ్చు. అది సహజమైన భూకంపమా లేకపోతే అణుబాంబుని ప్రయోగించడం ద్వారా వచ్చిన భూకంపమా అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉందని చెప్తారు. కానీ ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టుగా ఉండడంతో ఇది కొంత అనుమానించాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. మొత్తానికి అణు పరీక్షలు జరుపుతోందా ఇరాన్ అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇరాన్లోని అణు స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఫోర్డో, నటాంజా లాంటి కీలకమైన అణుస్థావరాన్ని పేల్చివేయాలని అమెరికా ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్ అణుస్థావరాలపైన దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని రష్యా వార్నింగ్ ఇస్తోంది. ఈ వార్నింగ్స్ అన్నింటి మధ్య అంతేకాదు ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేసుకోవచ్చని రష్యా మద్దతు కూడా ఇస్తోంది. ఇటు చైనా కూడా దొడ్డిదారిన ఇరాన్కి ఆయుధాలని అందిస్తోంది. ఇదంతా చూస్తుంటే వార్ మరింత
తీవ్రతరం దాల్చే అవకాశం కనిపిస్తుంది, తీవ్ర రూపంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భూకంపం రాడు, ఒకవైపు యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండటం, ఇజ్రాయెల్ వరుసగా బాంబుల దాడులు చేయటం, ఈ దాడులు జరుగుతున్న తరుణంలోనే ఇరాన్లో భూకంపం రావడంతో ఇరాన్ అణుపరీక్షలు చేస్తుందనే చర్చ కూడా మొదలవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇరాన్ నిజంగానే అణుపరీక్షల వైపు వెళ్తోందా? యుద్ధం మధ్యలోనే అణుబాంబుల్ని పరీక్షిస్తుందా, లేకపోతే న్యాచురల్ భూకంపం వచ్చిందని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ చాలా విలువైనవి అవుతాయి. ఇరాన్లో ఉన్న యుద్ధ పరిస్థితులపైన అట్లాగే భూకంపం పైన మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా మేము చదువుతాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.